అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆడవాళ్ళందరూ బిజీగా ఉండుంటారు కదా. ఇప్పుడేనండి నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. ఉదయం నుంచి అయితే హడావిడిగా ఉన్నాను. నేను అమ్మవారికి ఏ నైవేద్యాలు అయితే చేశానో, మా అమ్మవారిని ఎలా అయితే అలంకరించుకున్నానో ఈరోజు మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఏ ఐటమ్స్ చేశానో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా పరవన్నం అయితే చేశానండి. ఇదే ముఖ్యం కదా, అందుకని. నెక్స్ట్ వచ్చేసి గారెలు అయితే చేశానండి, అమ్మవారికి సమర్పించేసాను. తర్వాత పాయసం చేశానండి. నెక్స్ట్ పులిహోర అయితే చేశాను. శనగలు అయితే తాలింపు వేసానండి. ఈరోజు నేను అమ్మవారికి చేసిన నైవేద్యాలు అయితే ఇవ్వండి. ఇప్పుడు మా అమ్మవారిని ఎలా అలంకరించుకున్నానో, ఈ నైవేద్యాలు ఎలా సమర్పించుకున్నానో చూసేద్దాం రండి. చూడండి, నేనైతే మా అమ్మవారిని ఇలా అయితే అలంకరించుకున్నాను. మీకు చక్కగా చూపిస్తాను చూడండి. చాలామంది ఇంకా డెకరేషన్లు అవి చేసుకుంటారు, బట్ నాకైతే ఇంతే వచ్చండి. అందుకని ఇదిగో అమ్మవారికి అయితే రూపు వేసానండి. లైటింగ్ అయితే పెట్టుకున్నాను నేను. దేవుళ్ళందరికీ కూడా పువ్వులు, ఏదో నా స్తోమత తగ్గట్టు డబ్బులు, ఇవ్వండి. నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా సమర్పించుకున్నాను అమ్మవారికి. మధ్యలో అయితే వినాయకుడిని చేసుకున్నాను. తొలి పూజ ఆయనకే కదండి అందాలి. అండ్ ఈ పళ్ళు, పలహారాలు అన్నీ సమర్పించానండి అమ్మవారికి. చీర, జాకెట్టు, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ అయితే సమర్పించుకున్నాను. ఈరోజైతే నా వరలక్ష్మి వ్రతం ఇలా అయితే పూర్తయిందండి. మరి మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో. అందరికీ మరొక్కసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.